హాయ్ గైస్, యాక్చువల్లీ ఇది HyperX హెడ్సెట్. ఈ హెడ్సెట్ తీసుకుని దాదాపు 2 సంవత్సరాలు అయితే అయిపోయింది అనమాట. ఇది HyperX Cloud 2 నేను తీసుకున్న వర్షన్ అయితే. ఇది 2 years బ్యాక్ అయితే పర్చేజ్ చేశా. సో ఈ 2 yearsలో ఏమైందంటే ఈ వేడికి మనం వాడటానికి అన్నీ కలిపి సో ఇవైతే ఇలా అయిపోయాయి. ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇయర్ కప్స్ అంటారు వీటిని. సో ఏంటంటే లేచిపోతా ఉన్నాయి అనమాట. ఈ హీట్కి లేదా మన స్వెట్కి దానివల్ల ఎక్కువ నానిపోవడం వల్ల ఇవి లేచిపోతూ ఉంటాయి. సో ఇది పోయినప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్గా చిన్న హెడ్సెట్లు అయితే హెడ్సెట్ మొత్తం మార్చుకోవాల్సి వచ్చింది. సో ఇవి ఈ రేంజ్లో మళ్ళీ మనం 8,000 పెట్టి కొనలేం కాబట్టి సౌండ్కి ఏ రకమైన ప్రాబ్లం ఉండదు. సో ఓన్లీ ఇయర్ కప్స్ మాత్రమే డ్యామేజ్ అయినాయి. సో ఈ ఇయర్ కప్స్కి ఉండే ఈ పైన ఉండే కవర్ని తీసుకొని మనం మార్చేసుకుంటే మళ్ళీ మనం కొత్త వాటిలాగా మళ్ళీ ఇంకో 2 సంవత్సరాల పాటు వాడుకోవచ్చు అనమాట. సో 1,000 రూపీస్ అయితే ఖర్చు పెట్టా. సో ఈ 1,000తో మళ్ళీ హెడ్సెట్ మళ్ళీ మనం ఇంకో 2 సంవత్సరాల పాటు వాడుకోవచ్చు. అది ఇదిగోండి గైస్, ఇది చూడండి. సో ఇదైతే గీక్రియా బ్రాండ్ది. సో ఈ గీక్రియా బ్రాండ్ ఇయర్ కప్స్ అనమాట ఇవి. సో ఇవి చాలా రకాల బ్రాండ్స్లో అయితే వస్తాయి. సో చాలా రకాల బ్రాండ్స్లో మనకి అంటే రకరకాల ప్రైజింగ్లో కూడా దొరుకుతాయి. సో కాస్ట్ ఎక్కువ పెట్టే కొద్దీ కొంచెం మంచిగా వస్తాయి. నేనైతే ప్యాకేజ్ ఇప్పుడే ఓపెన్ చేసా. సో ఓపెన్ చేసినాక దీంట్లో ఏమి ఉండవు, ఓన్లీ ఇయర్ కప్స్ మాత్రమే ఉంటాయి, కప్స్కి రీప్లేస్మెంట్ లాగా. సో దాంతోపాటు వాళ్ళు దానికి ఇయర్ కప్స్ లోపలికి మనం కరెక్ట్గా ఇన్స్టాల్ చేయడానికి వాళ్ళు దీన్ని ఒక చిన్న ప్లాస్టిక్ స్టిక్ లాగా ఇచ్చారు. సో ఇవి నేను వేసి ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఓకే, సో నేనైతే ఫస్ట్ ఇయర్ కప్స్ తీసేస్తున్నా. సో ఫస్ట్ మన పాత ఇయర్ కప్స్ని మనం రిమూవ్ చేస్తాం అనమాట. ఓకే, ఇదైతే ఒక ఇయర్ కప్పు తీసేసా. కుషనింగ్ పరంగా ఏ రకమైన ప్రాబ్లము లేదు. సో అదైతే నీట్గానే ఉంది. బట్ పైన లేచిపోవటం వల్ల అది మాటిమాటికి మన చెవులకి కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది అనమాట. సో ఇప్పుడు దానికి మనం రీప్లేస్మెంట్ ఇయర్ కప్ అయితే ఇన్స్టాల్ చేస్తాం. ఈ HyperX ఇయర్ కప్స్ ఇన్స్టాల్ చేయడం అనేది కొద్దిగా తలకైన వ్యవహారం. సో మనం అయితే ట్యూల్ వాడి దాన్ని జాగ్రత్తగా లోపలికి నెట్టేయచ్చు అనమాట. యాక్చువల్లీ సన్న హోల్ ఉంటుంది ఇక్కడ. సో ఈ గ్యాప్ మధ్యలోకి మనం ప్రాపర్గా ఇన్స్టాల్ చేయాలంటే మనం టూల్ హెల్ప్ తీసుకొని చేసుకోవచ్చు. కొంచెం కష్టమే అయినా కొద్దిగా ఓపికతో చేసామంటే సో మనకు మళ్ళీ ఇయర్ ఫోన్స్ కొనే పని ఉండదు. సో ఇది గైస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అయితే చూడండి, ఇది కొత్త ఇయర్ కప్. నాకు దీన్ని ఇన్స్టాల్ చేయడానికి దాదాపు ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల టైం బట్టి ఉంటుంది. సో ఒకదాన్ని ఇన్స్టాల్ చేయడానికి. సో ఇది కొత్తదనమాట. సో కొత్తది అయితే ఇలా ఉంది చూడండి. అండ్ ఇది ఓల్డ్ది. సో గైస్ ఇదైతే మొత్తానికి 2 ఇయర్ కప్స్ మార్చేసాను ఇక్కడ నేను. సో ఇది చూడండి, ఇది ఎలా ఉంది, ఇది కూడా అలాగే ఉంది. సో 2 ఇయర్ కప్స్ మార్చడానికి దాదాపు మాకైతే ఒక 15 నిమిషాలు పట్టింది. సో మీరు కూడా ఈజీగానే చేంజ్ చేసుకోవచ్చు, పెద్ద టైం ఏం పట్టదు. సో ఇది ఒక సింపుల్ సర్వీస్ లాంటిది అనమాట. ఇది మనం 1 yearకు లేదా 2 yearsకు ఒకసారి వచ్చే ఇష్యూ. ఎందుకంటే ఎక్కడైతే సమ్మర్ ఎక్కువ ఉంటుందో అక్కడ తొందరగా పోతాయి ఇవి. మనకి స్వెట్ ఎక్కువ వచ్చేటప్పుడు లేదా సమ్మర్ హీట్ వల్ల ఇవి ఏంటంటే ఇయర్ కప్స్ తొందరగా చెడిపోతాయి. మీరు ఎవరైనా కూడా కాస్ట్లీ ఇయర్ కప్స్ కొనుక్కున్న వాళ్ళు ఉంటే మన బడ్జెట్లో మనం యాక్చువల్లీ ఒక్కసారి స్పెండ్ చేసి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటాం. సో 2-3 సార్లు ఇయర్ ఫోన్ల మీద ఎంత కాస్ట్లీ ఇయర్ ఫోన్ల మీద పెట్టాలంటే ఎవ్రీ ఇయర్ లేదా 2 yearsకి ఒకసారి కష్టమవుతుంది అనమాట. సో ఇయర్ కప్స్ మార్చుకుంటే మనం దాదాపు వీటిని 5-6 years ఈజీగా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.